అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేసాను చూడండి. నెట్‌తో పోల్చుకుంటే స్టాక్ అంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమి ఎట్లా అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేసాను. రైతులకి అలాగే వీడియో చూసాను. ఒక చిన్న రిక్వెస్ట్, నిన్న 12:30కి ఒక వీడియో అంటే షెడ్యూల్ చేశానని చెప్పాను కదా. సో, అదొచ్చేసి రాత్రి 8:30 కాడ అయితే షెడ్యూల్ అయితే చేశాను. సో, మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే ఎండ్ స్క్రీన్ ఉంటుంది కదా, ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేసినా కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత అక్కడ లింక్స్ అయితే ఉంటాయి, మీరైతే చూడొచ్చు. సాఫ్ట్వేర్ సేద్యమని దాదాపుగా అన్న వాళ్ళకైతే ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వాళ్ళ వే ఆఫ్ అప్రోచింగ్ వేరు. సో చూడండి, బాగుంటుంది. మీకు కూడా కొంచెం టెక్నికల్గా మంచిగా యూజ్ అవుతుంది. సో ప్రస్తుతానికి లైక్ స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లనేది క్లారిటీగా వీడియోలో తెలియజేస్తాం. తెలుసుకునే ముందు తర్వాత ములకల చీర 6.30 కాదు, 6.50 రూపాయలు సూపర్ టాప్. ఫస్ట్ యాక్షన్ వరకు 6.30, తర్వాత 6.50 రూపాయలు సూపర్ టాప్. వేలంపాట్లు అయితే ఫుల్ స్పీడ్గా జరిగాయి నిన్న ములకల చీరు. తమిళనాడు ఎలక్షన్ మదనపల్లిలో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ములకల చీరు మాత్రం ఎక్కడ వేలంపాట్లు స్లో అనే మాట లేదు. చాలా వరకు చాలా ఫాస్ట్గా జరిగింది మార్కెట్ వచ్చేసి. ఇంకా రేపు అంటే మనకి ఈరోజు అంగళ్ళు మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా. సో మేబీ అందుకు ఏమన్నా దిగుమతులు తగ్గాయనే చూడాలి. నెట్తో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. ఓవరాల్గా ఏదైతే టీవీఎస్ అలాగే కేజీఎన్ మనీలు ఏదైతే ఈ పక్క లైన్ మాట్లాడుకున్నా దిగుమతి అయితే తగ్గింది. అలాగే ఆ పక్క వెంకటేశ్వర మనీ లైన్ మాట్లాడుకున్నా కూడా దిగుమతి అయితే తగ్గింది. ఒక రీజన్, ఇంక ఈరోజు అయితే మనకు అంగళ్ళు మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా. సో అందుకే దిగుమతి అయితే తగ్గింది. వేరే రీజన్ అయితే నాకు తెలిసినంత వరకు వేరే రీజన్ ఏం లేదు. ఇంకేమన్నా తమిళనాడు ఎలక్షన్ మళ్ళీ అట్లా ఏమన్నా ఉండి లైక్ ఏమైనా తీసుకురాలేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. అంగల్లో ఒకటి ప్లస్ ఆ 2 ఉన్నాయి కదా. సో అందువల్ల ఏమో దిగుమతి తగ్గిందని దాదాపు ఒక 20% మేర తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్ కంపెనీ బుకింగ్స్ చేసుకోవాలనుకుంటే ఏం తక్షణలో అలాగే టబాకా పైన స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి కదా, మీరు కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. పైన మీరు చూసే నెంబర్లో వచ్చేసి డైరెక్ట్ కంపెనీ నెంబర్లు అయితే ఉంటాయి. మీరు కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్ ఒరిజినల్ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి ఉన్న అప్డేట్.